డిసెంబర్ 20, 2025 నాటి నేటి జాతకం 12 రాసుల వారికి ముఖ్యమైన ఆధారాలను అందిస్తుంది. మేషం, కర్కాటకం, సింహ, తుల రాశి వారు ఆర్థిక లాభాలు మరియు కెరీర్ విజయాన్ని పొందే అవకాశముంది. వృషభం, మకరం మరియు మీన రాశి వారు తమ ఖర్చు, ఆరోగ్యం మరియు నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. మీ వృత్తి, వ్యాపారం, ప్రేమ మరియు కుటుంబ విషయాలలో గ్రహస్థానాలు మీ రోజును ప్రభావితం చేస్తాయి. ఈ రోజు ఏ రాసులవారు ప్రయోజనం పొందుతారో మరియు ఎవరు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోండి. డిసెంబర్ 20 అనేక రాసుల వారికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు మరియు కెరీర్ మార్పులను తెస్తుంది. కొంతమందికి ఆకస్మిక సంపద మరియు విజయం లభించవచ్చు. మరికొందరు సంయమనం మరియు జాగ్రత్తగా ముందుకు సాగాలని గ్రహ కదలికలు సూచిస్తున్నాయి. నేటి జాతకం మీ ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థికానికి సంబంధించిన నిర్ణయాలలో మీకు సహాయం చేయడమే కాకుండా, మీ ప్రేమ జీవితం, కుటుంబ సంబంధాలు మరియు ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలను కూడా అందిస్తుంది. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల వారికి ఈ రోజు ఏమి ఉందో తెలుసుకోండి. నేటి మేష రాశి జాతకం. మేష రాశి వారికి ఈ రోజు మంచి మరియు లాభదాయకమైన రోజు అవుతుంది. మీరు ఊహించని ఆర్థిక లాభాలు మరియు మీ పనిలో విజయం పొందే అవకాశం ఉంది. మీరు ముఖ్యమైన పని కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలరు. మీరు మీ పనిపై దృష్టి పెడతారు మరియు మీ సహోద్యోగులతో మంచి సమన్వయాన్ని కాపాడుకుంటారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. అయితే ఈ రోజు మీరు ఎవరి ప్రభావానికి గురికాకుండా ఉండాలి. రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇది మీ ప్రేమ జీవితానికి మంచి రోజు అవుతుంది. మీరు కొంత ప్రేమ సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. నేటి వృషభ రాశి జాతకం. వృషభ రాశి వారికి ఈ రోజు ఖర్చులతో నిండిన రోజు. మీరు చాలా తిరగాల్సి రావచ్చు. మీరు పనిలో మంచి అవకాశాలను కనుగొంటారు. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొన్ని మంచి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి. కుటుంబ జీవితంలో సామరస్యం మరియు మద్దతు ఉంటుంది. మీరు మీ పిల్లల నుండి కూడా కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీరు మీ ఆరోగ్యంలో ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. ద్రవ్య లాభానికి అవకాశాలు పెరుగుతాయి. ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంది. నేటి మిథున రాశి జాతకం. మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ రోజు. పని ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఒత్తిడి, గందరగోళం ఏర్పడవచ్చు. అయితే మీరు రోజంతా సానుకూలంగా ఉండాలి. ఈరోజు మీరు ఎటువంటి ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీరు కొన్ని అసంపూర్ణ పనులను పూర్తి చేస్తుందని నిర్ధారిస్తుంది. ఈరోజు మీరు ఒకేసారి అనేక శుభవార్తలను అందుకోవచ్చు. నేటి కర్కాటక రాశి. నేటి కర్కాటక రాశి వారు ఆశ్చర్యకరంగా అందుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీరు ఎక్కడి నుంచో అదనపు నిధులను పొందవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేమికుడితో ఎక్కువ సమయం గడుపుతారు మరియు విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఉద్యోగం కోసం కొన్ని మంచి ఆఫర్లు అందుకోవచ్చు. ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైన రోజు అవుతుంది. అదనపు లాభాలను సంపాదించడానికి మీరు కొన్ని అవకాశాలను ఎదుర్కోవచ్చు. ఇది మీకు గణనీయమైన ఆర్థిక లాభం తెస్తుంది. నేటి సింహరాశి వారు జాతకం. ఈరోజు సింహరాశి వారికి సానుకూలమైన మరియు అనుకూలమైన రోజుగా నిరూపించబడుతుంది. సింహరాశి వారు ఈరోజు పెద్ద మరియు లాభదాయకమైన ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ మీరు ఇతరుల ప్రభావానికి గురికాకుండా ఉండాలి.
ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మీరు మీ ఆహారపు అలవాట్లలో సంయమనం పాటించాలి. ఈరోజు కన్య రాశి జాతకం. కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ దినం. కొన్ని విషయాలలో విజయంతో నిండి ఉంటుంది. మీరు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను చూడవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు విజయం సాధించవచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి మరియు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పాత సమస్యల నుండి మీరు ఉపశమనం పొందవచ్చు. విద్యార్థులు ఈరోజు వారి ఉపాధ్యాయుల నుండి మద్దతు మరియు సహకారం పొందుతారు. నేటి తుల రాశి జాతకం. శనివారం తుల రాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన రోజు. మీరు ఊహించని లాభాల కోసం అనేక అవకాశాలను అనుభవిస్తారు. ఇది మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఈరోజు ఆర్థిక లాభాలు మరియు కెరీర్ పురోగతి రెండింటినీ ఆనందిస్తారు. మీరు పనిలో మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో అద్భుతమైన సమన్వయాన్ని కొనసాగిస్తారు. మీ ప్రేమ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదలను మీరు చూస్తారు. మీ ఉత్సాహం మరియు ఉత్సాహం ఈరోజు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈరోజు వృశ్చిక రాశి జాతకం. ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి మరియు అనుకూలమైన రోజు. పనిలో మీ పని ప్రశంసించబడుతుంది. మీ ప్రభావం మరియు ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో మీరు మీ భాగస్వామితో ఎలాంటి కోపం లేదా కోపాన్ని నివారించాలి. ఈ రోజు మీరు పనిలో కొంత విజయం సాధించవచ్చు, కానీ మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఆస్తి విషయాలలో పాల్గొన్నవారు ఈ రోజు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదమైన రోజు. కెరీర్ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్య మరియు నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. మీరు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తిని కొనసాగిస్తారు. మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అదనంగా, మీరు పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ రోజు మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ రోజు అవుతుంది. మీరు తొందరపడి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పనిలో మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు మీకు హాని కలిగించవచ్చు. మీ అత్తమామల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కుంభం రాశి వారికి ఈ రోజు మునుపటి రోజుల కంటే మంచి రోజు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్నవారు మంచి లాభాలను చూడవచ్చు. ఈ రోజు మీకు ఆర్థిక చింతల నుండి ఉపశమనం కలిగించే రోజు. మీరు ఏ పని చేపట్టినా మంచి విజయం సాధిస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ పనిలో త్వరగా విజయం సాధించడానికి దారితీస్తుంది. మీ ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడి నుండి మీరు ఆశ్చర్యాన్ని పొందవచ్చు. ఈ రోజు మీన రాశి వారికి కష్టాలతో నిండి ఉంటుంది. డబ్బు కోల్పోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. ఈ రోజు మీరు కార్యాలయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పనిలో ఉన్నవారు ఈ రోజు మంచి విజయాన్ని సాధించవచ్చు, కానీ పనిని చాలా ఓపికగా మరియు సమతుల్యతతో చేయాలి. ఈ రోజు ఒక పనిని పూర్తి చేయడానికి మీరు ఎవరినైనా సహాయం తీసుకోవలసి రావచ్చు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వారి ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల చూడవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే.
ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.